అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి 1000 కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు.